Welcome to Rao's Academy for competitive examinations. Your success, our priority. So this is Ishwar Kumar. Let us start. Current affairs of what today. So as usual, మనం కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా డిసెంబర్ 3rd 2024 యొక్క కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us see మై ఫ్రెండ్స్ లైక్ ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్ ఏంటి ఎందుకు న్యూస్లో ఉంది లైక్ ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలో ఒక హ్యాండీక్రాఫ్ట్ ఉంది దట్ ఈస్ కాల్డ్ గర్చోళ. సో గర్చోళ అనేటువంటి ఒక ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్కి జిఐ ట్యాగ్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ అంశం జిఐ ట్యాగ్ మీన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ జియోగ్రఫికల్ ఇండికేషన్. వాట్ ఈస్ జిఐ ట్యాగ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ జియోగ్రఫికల్ ఇండికేషన్. సో దట్స్ ద థింగ్ యూ హ్యావ్ టు నో. సో లైక్ ఇక్కడ జోగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటి అంటే ఒక వస్తువు ఏదైనా ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఆ వస్తువు ఏదైతే ఉందో ఆ భౌగోళిక ప్రాంతంలో దానికి విశిష్టత వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే లైక్ ఈ ఇక్కత్ శారీస్ ఉన్నాయి. పోచంపల్లి అనేటువంటి ఒక ప్రాంతంలో ఇక్కత్ శారీస్ని ఎప్పటి నుంచో కూడా తరతరాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు తయారు చేస్తూ ఉన్నారు అండి. సో ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ఇక్కత్ అనేటువంటి శారీస్కి జిఐ ట్యాగ్ అనేటువంటిది ఇచ్చింది అండి. అంటే ఒకసారి జిఐ ట్యాగ్ ఇస్తే ఎట్లా బేస్ చేసుకుని ఉంటుంది అంటే ఆ భౌగోళిక ప్రాంతంలో అంటే ఆ పోచంపల్లి అనేటువంటి ప్రాంతంలో విశిష్టత కలిగినటువంటి ప్రోడక్ట్ ఇక్కత్. సో అట్లా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతములో విశిష్టత కాబట్టి అట్లా ఇస్తూ ఉంటారండి. ఓకేనా? సో గుర్తింపు ఇస్తారు. సో జిఐ ట్యాగ్ అంటే ఏంటి? గుర్తింపు అనేటువంటిది ఇవ్వటము. వన్స్ గుర్తింపు ఇచ్చారు అంటే చెప్తా ఉన్నారు ఇట్ ఈజ్ హై క్వాలిఫైడ్ హై క్వాలిఫైడ్ ప్రొడక్ట్ అని. ఓకేనా? సో క్వాలిటీ పరంగా వెరీ గుడ్ అని, క్వాలిఫైడ్ ప్రొడక్ట్ ఫర్ వాట్? ఎక్స్పోర్ట్స్. అర్థమైందా? సో వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి క్వాలిఫై అయినటువంటి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా లైక్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. సో జిఐ ట్యాగ్స్ అనేటువంటి ఇన్ జనరల్గా ఏ దానిలో ఇస్తారు అంటే లైక్ ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్ సంబంధించి కానీ, హ్యాండీ క్రాఫ్ట్కి సంబంధించి కానీ, లేదా అగ్రికల్చర్ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కానీ, లేదా ఆర్ట్స్కి సంబంధించి. ఓకేనా? సో ఆర్ట్స్కి సంబంధించి ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి వాటికి జిఐ ట్యాగ్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటారు. ఓకేనా? సో వన్స్ ఒకసారి జిఐ ట్యాగ్ కనుక పొందితే దాని యొక్క వ్యాలిడిటీ అనేటువంటిది 10 years ఉంటుంది. మరి జిఐ ట్యాగ్ అనేటువంటిది ఏదైతే ఇస్తూ ఉన్నారో ఆ ఇచ్చేటువంటి కార్యక్రమంలో వారు అంటే ఏ చట్టానికి లోబడి ఆ జిఐ ట్యాగ్ ఇస్తూ ఉన్నారు అంటే లైక్ లైక్ మనకు ఒక యాక్ట్ మనం చూసుకుంటే లైక్ జియోగ్రఫికల్ రిజిస్ట్రేషన్స్ 1999. సో జియోగ్రఫికల్ ఇండికేషన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రిజిస్ట్రీ యాక్ట్ ఉంటుంది. సో 1999లో అది అమల్లోకి వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి జిఐ ట్యాగ్స్కి యొక్క గుర్తింపు అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. సో వన్స్ ఒకసారి జిఐ ట్యాగ్ కనుక ఇస్తే దాని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 10 years వరకు కూడా ఉంటా ఉంది. క్లియర్ కదా? ఇదొక అంశం. నెక్స్ట్ అంశం మనం చూసుకున్నట్లయితే మరి జిఐ ట్యాగ్స్ ఇచ్చేటువంటి రిజిస్ట్రీ దాని యొక్క హెడ్ క్వార్టర్ మనం చూసుకుంటే చెన్నైలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక మినిస్ట్రీ పరిధిలో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అర్థమైందా? సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలో ఉంటా ఉంది. అర్థమైందా? సో అట్లా ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్స్ సంబంధించి మనం తెలుసుకోవాలి. ఇట్లా ఇన్ జనరల్గా మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇస్తూ ఉన్నారు, లేదు అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ని కూడా ఇస్తూ ఉన్నారు. సో అట్లా మనం చూసుకుంటే కొన్ని రాష్ట్రాల నుంచి జిఐ ట్యాగ్స్ పొందినటువంటి ప్రోడక్ట్లు మనం చూసుకుంటే లైక్ తమిళనాడు నుంచి కంచీపురం సిల్క్, ఛత్తీస్గఢ్ నుంచి లైక్ బస్తర్ దోక్రా, బస్తర్ వుడెన్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అండ్ బీహార్ నుంచి సిక్కి గ్రాస్ క్రాఫ్ట్, వెస్ట్ బెంగాల్ నుంచి డార్జిలింగ్ టీ, నెక్స్ట్ సిక్కిం నుంచి సిక్కిం లార్జ్ కార్డమం. సో ఇట్లా ఈ విధంగా ఉండటం జరిగింది అండి. అర్థమైందా? సో ఇట్లా ఇవన్నీ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జిఐ ట్యాగ్స్ పొందినటువంటి ప్రొడక్ట్లో. సో వీటిలో మీరు చూస్తే ఏమున్నాయి? అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. లైక్ మ్యాంగో చూడండి, ఇక్కడ గిరికేసర్ మ్యాంగో జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ పటోలా కచ్ ఎంబ్రాయిడరీ. సో ఇది కూడా ఆర్ట్స్కి సంబంధించింది కదా. ఓకేనా? సో ఇట్లా వీటికి జిఐ ట్యాగ్స్ అనేటువంటివి ఇస్తూ ఉన్నారు. ఇంకొక అంశంలోకి మనం వెళ్ళినట్లయితే ఇంకొక ప్రోడక్ట్ చూసుకుంటే లైక్ బెనిఫిట్స్ వల్ల. సో బెనిఫిట్స్ ఆఫ్ జిఐ ట్యాగ్. సో జిఐ ట్యాగ్ వల్ల కలిగే ఉపయోగాలను మనం చూసుకుంటే లైక్
ఇంటర్నేషనల్ మార్కెట్ యాక్సెస్ ఉంటుంది. సో వాట్ వి గెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ యాక్సెస్ ఉంటుంది. దాని తర్వాత ఆ ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ అనేటువంటిది ఉంటుంది. సో మోర్ డిమాండ్ విల్ బి క్రియేటెడ్ ఫర్ దట్ ప్రోడక్ట్ అండ్ ఆల్సో గివ్ అన్ ఇంపార్టెన్స్ టు దట్ లొకాలిటీ. ఓకేనా. సో లైక్ లొకాలిటీ రికగ్నైజేషన్ ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే ఆ ప్రోడక్ట్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారో ఆ ప్రోడక్ట్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి వారికి జీవనోపాధి దొరుకుతూ ఉంది. సో నథింగ్ బట్ ఎంప్లాయ్మెంట్ కెన్ బి క్రియేటెడ్. Employment means enhances. So employment enhances and also it leads to the development of the people and also it leads to the development of the people. Okay, clear kada. So the development for human beings as well as their local areas. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే పోచంపల్లి ఇక్కడ ఉన్నాయా. సో ఎప్పుడైతే డెసిగ్నేట్ చేసిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ ఏరియాస్ మొత్తం కూడా డెవలప్మెంట్ వచ్చింది. రోడ్స్ వేసారా. ఓకేనా. సో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇచ్చారా. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు హౌసెస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయించారా. సో అట్లా డెవలప్మెంట్ అనేటువంటిది రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇంకొక అంశం, సో వారు ఉత్పత్తి చేసేటువంటి వస్తువులకు ఎక్కువ మార్కెట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ అమ్ముతారు కాబట్టి ఎక్కువ డబ్బులు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా హ్యూమన్ డెవలప్మెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అండి. సో హ్యూమన్ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏరియా. ఇంకొక అంశం ఇక్కడ కర్ణాటక హెల్త్ మినిస్టర్ ఆర్డర్స్ స్టడీ ఆన్ హండీగోడు డిజీజ్. సో ఇక్కడ ఈ హండీగోడు డిజీజ్ అనేటువంటిది మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది. దానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ హండీగోడు అనేటువంటి ఒక విలేజ్ కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. సో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ హండీగోడు అనేటువంటి ఒక వ్యాధి సంక్రమిస్తూ ఉంది. మరి హండీగోడు అనేటువంటి వ్యాధి దేనికి సంబంధించింది అంటే ఇక్కడ మనుషులకు ఉన్నటువంటి మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మజిల్స్ అన్నీ కూడా కాంట్రాక్షన్ అవుతూ ఉంటాయండి. ఆ మజిల్స్ అన్నీ కూడా బిగిసిపోతూ ఉంటాయి. బిగుసుకుపోయి ఆ మజిల్ అంతా కూడా వీక్ అవటం. ఓకేనా. సో జాయింట్ డిఫార్మేషన్, కాళ్ళన్నీ కూడా వంకరబోవటం. దాని తర్వాత స్కెలిటల్ ఇష్యూస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయండి. ఓకేనా. సో ఈ హండీగోడు అనేటువంటి వ్యాధి యొక్క లక్షణం ఏంటి అంటే మనుషులకి వారికి ఉన్నటువంటి నరాలన్నీ కూడా బలహీనపడిపోవటం, కాళ్ళు చేతులు వంకర పడటం, వీక్ అయిపోవటం, స్కెలిటన్ స్టిఫ్గా ఉండాల్సింది ఇట్లా వంగిపోయి ఉండటం, ఆ విధంగా ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంది. ఆ హండీగోడు అనేటువంటి ఒక విలేజ్లో విపరీతంగా జరుగుతూ ఉంది. దాంతోపాటు మరణిస్తూ ఉన్నారు. సో అందుకోసం కర్ణాటక ప్రభుత్వం అసలు ఎందుకు మరణిస్తూ ఉన్నారు ప్రజలు ఆ యొక్క గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాలలో అని ఎంక్వైరీ వేయటం జరిగింది. ఓకే. సో ఇది ఒక అంశం. ఇన్ జనరల్గా ఇట్లాంటి వ్యాధులు ఎందుకు సంక్రమిస్తాయి అంటే దానికి గల ప్రధానమైనటువంటి కారణము ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ అండి. ఓకేనా. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అనేటువంటిది, నీరు అనేటువంటిది కాలుష్యం అవటం వలన, సో పొల్యూట్ అవటం వల్ల, లైక్ వివిధ మనకి కెమికల్స్ కానీ, మినరల్స్ కానీ, మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన అవి ఈ నీటిలో కలవటం, ఆ కలిసినటువంటి నీటిని ఆ ప్రజలు తాగటం వల్ల వాళ్ళ బాడీలో అనేక మార్పులు సంక్రమిస్తూ ఉన్నాయి. లైక్ హార్మోన్స్లో తేడా రావటం, వారి యొక్క బాడీ స్ట్రక్చర్స్లో తేడా రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఓకేనా. సో ఈవెన్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లానే మనకి విలేజ్ ఉంటుంది శ్రీకాకుళం జిల్లాలో. సో అక్కడ కూడా ఎక్కువగా విపరీతమైనటువంటి కిడ్నీ వ్యాధితో ఆ ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. సో దానికోసం చాలామంది కూడా మరణిస్తూ ఉన్నారు. ఎక్కువ మంది కిడ్నీకి దెబ్బతిని డయాలసిస్ స్టేజ్లోకి వచ్చినటువంటి వారు పిల్లలే ఉన్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం, దాంతోపాటు యునైటెడ్ లైక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, సో ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఆ ప్రాంతాల్లో రీసెర్చ్ చేసి వారు కనుగొన్నది ఏంటి అంటే ఏదైతే ఈ కిడ్నీ రోగులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో సో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి నీరు విపరీతంగా మెర్కురీ ద్వారా కాలుష్యానికి గురవటం, కలుషితం అవ్వటం జరిగిందనేటువంటి ఒక అంశాన్ని వారు చెప్పడం జరిగింది. సో దానివల్ల బాడీ అంతా కూడా డిఫార్మేషన్ జరుగుతూ ఉండేది, కిడ్నీలు వర్క్ చేయడం కూడా మంచిగా ఉండేది కాదన్నట్టు. అర్థమైంది. సేమ్ అదే ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా జరుగుతూ ఉంది. సో మెయిన్ రీజన్ వచ్చేసి వాటర్.
సో ఆ వాటర్లో ఉన్నటువంటి మరి ఇక్కడ ఏమున్నాయి అనేటువంటిది ఇంకా ఇక డాక్టర్స్ కానీ రీసెర్చర్స్ కానీ కనిపెట్టాల్సినటువంటి నీడ్ అయితే ఉంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ న్యూస్లో ఉన్నటువంటి కాబట్టి మనం డిస్కస్ చేయాలి ఇక్కడ. ఇంకొక అంశం మనం చూసుకుంటే లైక్ ఇక్కడ మనం చూసుకుంటే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024. సో ఇది మనకి నవంబర్ 13 మొదలుకొని ఈ రోజుకి 3rd డిసెంబర్ 2024 గౌహతిలో జరుగుతూ ఉంది. సో దీంట్లో మనం చూసుకుంటే లైక్ ఏదైతే మనకు అనిపిస్తూ ఉందో ఈ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో లైక్ చీఫ్ గెస్ట్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, సో చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ అయితే ఉండటం జరిగింది. ఓకేనా. సో దాంతోపాటు ఇక్కడ ఏం చేస్తారు అంటే లైక్ ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ సైన్స్కి సంబంధించి సైన్స్ టెక్నాలజీకి ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో సో దాన్ని ఇంకా ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎటువంటి ఆవిష్కరణలు చేయాలి, ఉన్నటువంటి ఆవిష్కరణలకు ఏ విధంగా పేటెంట్స్ తెచ్చుకోవాలి అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా ఈ యొక్క కాన్ఫరెన్సెస్ అనేటువంటిది జరిగింది. దాంతోపాటు ఇంకొక అంశం మనం చూసుకుంటే ఈ యొక్క ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్కి కావాల్సిన ఫినాన్షియల్ రిసోర్సెస్ అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూర్చి ఇంకా ఆ యొక్క డెవలప్మెంట్స్ని ఆ రీసెర్చ్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి కాన్సెప్ట్తోనే ఈ విధంగా ఈ సెమినార్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది అండి. ఓకే. సో ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ఇండియా టెస్ట్ K4 మిసైల్ ఫ్రమ్ INS అరిఘాట్. ఓకే. సో ఇండియా భారతదేశము K4 మిసైల్ సిస్టమ్ని టెస్ట్ చేశారు. లైక్ దేని ద్వారా INS అరిఘాట్ అనేటువంటి ఒక సబ్మరీన్ ద్వారా టెస్ట్ చేయడం జరిగింది అని. అంటే ఇది నథింగ్ బట్ ఈ K4 అనేటువంటిది ఒక మిసైల్. ఓకేనా. సో దీనిని ఈ INS అరిఘాట్ అనేటువంటి ఒక సబ్మరైన్ నుంచి టెస్ట్ చేయడం జరిగింది. ఈ మిసైల్ ఏంటి అంటే లైక్ ఇట్ ఈస్ అ న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ అండి. ఓకే. సో దాన్ని న్యూక్ క్యాపబుల్ బాలిస్టిక్ మిసైల్గా పిలుస్తూ ఉంటాం. అంటే దీని ద్వారా న్యూక్లియర్ బాంబ్స్ని కూడా వేయొచ్చు, న్యూక్లియర్ అటాక్స్ చేయొచ్చు అండి. ఓకేనా. సో దీన్ని డెవలప్ చేసిందంతా కూడా DRDO, సో డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు సో దీని అయితే ఏం చేశారండి, దీని అయితే డెవలప్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మరి దీన్ని టెస్ట్ చేసింది కూడా విశాఖపట్నంలో అండి. సో మనకి ఏదైతే విశాఖపట్నంలో తీర ప్రాంతం ఏదైతే ఉందో సో ఆ విశాఖపట్నంలో ఈ ప్రాంతంలో సో ఆ విశాఖపట్నంలో వారు టెస్ట్ చేయడం జరిగింది. క్లియర్ కదా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే DRDOకి సంబంధించి లైక్ దాని యొక్క హెడ్ క్వార్టర్ మనం చూసుకుంటే న్యూఢిల్లీలో DRDO యొక్క హెడ్ క్వార్టర్ అయితే ఉంటుంది. ఇంకా ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే ఇంకా ఈవెంట్స్ లైక్ వాటర్ వేస్ని డెవలప్ చేయటము, భారతదేశంలో ఈ యొక్క వాటర్ వేస్ అనేటువంటివి డెవలప్ చేయటం, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి జల మార్గం ద్వారా వెళ్ళే విధంగా లైక్ ఫెసిలిటీని క్రియేట్ చేయటము. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే లైక్ లాజిస్టిక్స్ మూమెంట్స్ ఎక్కువగా ఉండే విధంగా పోర్ట్ ఏరియాస్ని డెవలప్ చేయటం. ఓకేనా. సో వస్తువులు ఎక్కువ ఎగుమతులు దిగుమతి చేసుకునే విధంగా పోర్ట్ ఏరియాని డెవలప్ చేయటం, ఆయా పోర్ట్లలో వివిధ ఫెసిలిటీస్ని ఇవ్వటం, ఆయా పోర్ట్ ఏరియాలలో ఆ ఫెసిలిటీస్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వీరు చేస్తూ ఉన్నారు అండి. ఓకేనా. సో దీని ద్వారా దాంతోపాటు ఈ ఫిషరీస్ రంగం ఏదైతే ఉందో సో దానిని అభివృద్ధి చేయటం. సో ఎక్కువగా ఫిషరీస్ రంగంలో ఎక్కువ మనకి ఎక్స్పోర్ట్స్ ప్రొడక్టివిటీ పెంచే విధంగా తగు చర్యలు తీసుకోవడం. మరి అది పెంచడానికి కావాల్సినటువంటి లైక్ ఆక్వాకల్చర్ డెవలప్ అవ్వాలంటే ఏం కావాలి అండి, లైక్ లేక్స్ని డెవలప్ చేయడం, దాంతోపాటు చెరువులను తవ్వించడం. సో ఉన్నటువంటి చెరువులలో పూడిక తీపించడం, దాంతోపాటు ఆ పూడిక తీపించిన తర్వాత దానిలో వాటర్ స్టాగ్నేట్ అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవడం, దాంతోపాటు ఆ చేపలు వేయడానికి కావాల్సిన ఫుడ్ సప్లై ఆ ఫుడ్ ఏదైతే చేపలు ఇస్తూ ఉంటారో ఆ ఫుడ్ కొనేదానికి సబ్సిడీ ఇవ్వటము. సో దాంతోపాటు ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో దానికి ఫిషరీస్కి సంబంధించింది సో వాటికి కూడా సబ్సిడైజ్ ప్రైజెస్తో ఎలక్ట్రిసిటీ అందించడం, ఫిషర్మెన్కు బోట్లను అందించడం సబ్సిడైజ్ ప్రైజెస్లో, లైక్ ఎలక్ట్రిక్ బోట్స్ కావచ్చు, మాన్యువల్ బోట్స్ కావచ్చు, వీటిని కూడా అందించేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030ని డెవలప్ చేయడం జరిగింది అండి. అర్థమైందా. సో ఇవి దీనిలో భాగంగా మనం చూసుకుంటే మరి ఆ విజన్ ఏదైతే తీసుకొచ్చారో 2020లో తీసుకొచ్చారు ఇన్ జనరల్గా దాన్ని. సో 2020లో తీసుకొచ్చి 2030కి టార్గెట్స్ పెట్టుకున్నారు.
లైక్ ఇంత ఈ విధంగా మనం డెవలప్మెంట్స్ అవ్వాలి అనేటువంటి అంశం అని. సో ఆ కోవలోనే మరి అది తీసుకొచ్చిన తర్వాతనే మనకి లైక్ ఈ విధంగా ర్యాంకింగ్స్ కూడా వచ్చి ఉన్నాయి. లైక్ వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఇంటర్నేషనల్ షిప్మెంట్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 40 ఇండెక్స్లో 2018లో 44లో ఉన్నటువంటి భారతదేశము ఈ విజన్ 2030 తీసుకొచ్చిన తర్వాత అంటే లైక్ 2023లో 22కి వచ్చింది. అంటే బెటర్ అవుతా ఉంది అని చెప్తా ఉన్నారు. ఓకేనా. సో ఇంటర్నేషనల్ షిప్మెంట్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇది. అర్థమైందా. సో లైక్ అంతర్జాతీయ పరంగా ఆ, ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు చూస్తారు కదా షిప్ పోర్ట్ ఏరియా నుంచి. సో దానికి సంబంధించిన సూచిక ఇది మెరుగుపడతా ఉంది. సో 44 నుంచి 22కి వచ్చింది అంటే మెరుగుపడతా ఉంది అనేటువంటి ఉద్దేశం. అంటే నథింగ్ బట్ ఈ యొక్క పోర్ట్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. లాజిస్టిక్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు. అది రోజు రోజుకి డెవలప్ అవుతుందండి అనేటువంటి ఒక ఉద్దేశం. దాని తర్వాత కార్గో వాల్యూమ్ హ్యాండిల్డ్ బై నేషనల్ వాటర్వేస్ 108 MMT. సో లైక్ ఇప్పుడు కార్గో వాల్యూమ్ హ్యాండిల్ అంటే కార్గో అంటే ఏంటి, వస్తువులు కదా. సో లైక్ వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులకు సంబంధించి హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ పెరిగింది అనేటువంటి అంశాన్ని వీరు స్పష్టం చేస్తూ ఉన్నారు. లైక్ 108 మిలియన్ మెట్రిక్ టన్స్ అప్పుడున్న కెపాసిటీ మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడికి 2024కి వచ్చేవాడికి 133కి అయింది. అంటే పెరుగుతూ ఉంది. అంటే ఈ పాలసీ ద్వారా ఇక్కడ డెవలప్మెంట్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాని తర్వాత ఈ మారిటైమ్ ఇండియా విజన్ 2030 ఏదైతే ఉందో సో దానిని ఇంకా భారతదేశంలో ఇంకా ఎక్కువ వేగంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఉద్దేశంతో కొన్ని ఫంక్షనల్ సెల్స్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఇది మినిస్టర్ లెవెల్లో. ఓకేనా. సో మినిస్ట్రియల్ లెవెల్లో ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తారు. దాన్ని వికసిత్ భారత్ సంకల్ప్ అంటాం. సో దాన్ని విభాస్ అని పిలుస్తాం. అండ్ మినిస్ట్రీ లెవెల్లో ఈ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే తీసుకున్నారో అది ఎంత మేరకు అమలు అవుతా ఉంది అనేటువంటి దానిని తెలుసుకోవడానికి, అర్థమైందా, పర్యవేక్షణ చేయడానికి. దాని తర్వాత నీల్ అర్త్ విషన్ ఇంప్లిమెంటేషన్ సెల్స్, దాన్ని నావిక్ అని అంటాం. సో ఇది మాత్రం ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. సో నథింగ్ బట్ గ్రౌండ్ లెవెల్లో, సో గ్రాస్ రూట్ లెవెల్లో ఏ పురోగతిని తెలుసుకునే దానికి, గ్రాస్ రూట్ లెవెల్లో పురోగతిని తెలుసుకోవడానికే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అండి. అర్థమైందా. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇంకా ఫర్దర్గా చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ పేస్ ట్రిబ్యూట్స్ టు కంట్రీస్ ఫస్ట్ ప్రెసిడెంట్. సో ఈరోజు భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క బర్త్ యానివర్సరీ. సో వారు మనకి లైక్ 3rd డిసెంబర్ 1984లో జన్మించారు. 28th ఫిబ్రవరి 1963లో మరణించినటువంటి వ్యక్తి అండి. క్లియర్ కదా. సో 3rd డిసెంబర్ 1884 నుంచి జన్మించారు ఆయన. 28th ఫిబ్రవరి 1963లో మరణించడం జరిగింది. క్లియర్ కదా. సో అదొక ఇంపార్టెంట్ అంశం గుర్తుపెట్టుకోవాలి. సో అయితే ఈయన భారతదేశానికి మొట్టమొదటి ప్రెసిడెంట్గా చెప్పుకోవాలి. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు. ఓకేనా. సో దాంతోపాటు ఈయనకు సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే వారు ఐఎన్సి ప్రెసిడెంట్గా, సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా 1934లో 39లో అండ్ 47లో కూడా ఆయన ఉండటం జరిగింది. ఓకేనా. సో దాని తర్వాత గాంధీ గారితో నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి. దాని తర్వాత ఈయన కొన్ని బుక్స్ని కూడా రాయటం జరిగింది. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కొన్ని బుక్స్ రాశారు. లైక్ సెర్చ్ లైట్ ఇన్ ఇంగ్లీష్, ఇండియా డివైడెడ్ 1946లో, మహాత్మా గాంధీ అండ్ బీహార్ సమ్ రెమినెన్సెస్ 1949లో వారు వివిధ బుక్స్ని రాయటం జరిగింది. దాని తర్వాత వారు హిందీ వీక్లీ మ్యాగజైన్, సో దాని పేరు దేశ్ లేదా కంట్రీ అని పిలుస్తూ ఉంటాం. సో దానికి ఎడిటర్గా ఆధారగా ఉన్నటువంటి వ్యక్తి. దాని తర్వాత సెప్టెంబర్ 1946లో వారు ఇంటరిమ్ గవర్నమెంట్లో 1946 ఇంటరిమ్ గవర్నమెంట్లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్గా కూడా విధులను నిర్వహించారు. దాని తర్వాత చూసుకుంటే లైక్ 1946 నుంచి 1949 వరకు కూడా ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి. అర్థమైందా. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారేమో డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే తెలుసుకోండి. డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్ దానికి ఆ కమిటీకి హెడ్ అంబేద్కర్ గారు. అంటే భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి చైర్మన్గా ఉంది బిఆర్ అంబేద్కర్ గారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి హెడ్గా ఉంది ఇక్కడ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే గ్రహించండి.
దాంతోపాటు వీరికి భారత ప్రభుత్వము భారతరత్న అనేటువంటి ఒక అవార్డుని కూడా ప్రజెంట్ చేశారు. లైక్ 14 మే 1962లో. సో 14 మే 1962లో భారత ప్రభుత్వం భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి హైయెస్ట్ సివిలియన్ హానర్ అయినటువంటి భారతరత్నాన్ని ప్రదానం చేయటం జరిగింది అండి. అర్థమైందా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.